యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అవి చేద్దాం అనుకున్నారు. దాని నుంచి మళ్ళీ లైవ్ వ్లాగ్స్ వీటికి ఎప్పుడు మారిపోయారు? స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే అందరికి జనాలకి వెరైటీగా చూపించాలి. ఊర్లలో ఏంటుంటదంటే సింపుల్ గా కుట్టించుకుంటారు. అవును. ఇప్పుడు వెరైటీ ఏమన్నా కుట్టాలంటే నాకు నేనే ట్రై చేసుకోవాలి, కానీ నేను వేసుకోలేను. ఇంకా అలాంటప్పుడు కుట్టడం ఎందుకు, అట్లా కాకుండా చాలా మంది ఉన్నారు స్టిచ్చింగ్ బాగా చేసేవాళ్ళు, అందులో పెట్టేటోళ్ళు. అంత మందిలా ఇంకా నేను ఎక్కడ పెడతానన్నట్టు మళ్ళీ దీనికి షిఫ్ట్ అయిపోయినా. ఓకే. అంటే థాట్ ఉంటుందా రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటారా ముందు? ఏం లేదు మేడం, నా రోజు ఎట్లా గడుస్తుందో అట్లా షూట్ చేసుకుంటా. అంతేనా? ఒక ఫోన్ పట్టేసుకొని ఎటు తిరిగితే అటు షూట్ చేసుకుంటా. దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తారు. అందరి ముందు ఇస్తారా సీక్రెట్ గా? అందరిని బయటికి పంపించేసి ఓకే ఇచ్చుకుంటాం. పర్టికులర్ గా ఎవరు ఉండకూడదు ఇవ్వాలంటే. ఈయనను కూడా బయటికి పంపించేస్తాం. ఓ నా ముందు కూడా మాట్లాడాలి. సిగ్గా కొంచెం ఆలోచనలు రావు నాకు. ఇంకా ఎవరైనా పక్కన ఉంటే ఏం మాట్లాడాలి అనేది తోయేది ఇంకా. అందుకే అందరిని బయటికి పంపించేసి నేను చేసుకుంటా. మరి కాలేజీ ఎలా ఉండేవాళ్ళు? కాలేజ్లో మాట్లాడే వాళ్ళు కాదు అంటే మీ ఇద్దరు కాదు, సెమిస్టర్స్ కి బెంచ్ ఎక్కి మాట్లాడిచ్చడం అక్కడ ఎప్పుడు వెళ్ళింది లేదు. సెమినార్ అవి ఉంటాయి కదా, స్టేజ్ ఎక్కింది లేదు. సో మీ లవ్ స్టోరీ అంటే మీరిద్దరిది లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరు ఇంత సైలెంట్గా ఉన్నారు, ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు. ఎలా పరిచయం ఇద్దరికి? క్లాసే అయినా కూడా చాలా మంది ఉంటారు కదా. క్లాస్లో అయినా నేను సైలెంట్, కానీ ఆయన ఏం సైలెంట్ కాదు, వైలెంట్. వైలెంటే. అవునా? ఇంకా కొద్ది కొత్త కదా మేడం, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. కానీ క్లాసులో కూడా కొద్దిగా స్టార్టింగ్ లో సైలెంట్ ఉండేవాడిని. ఇంకా రాంగ అందరు ఫ్రెండ్స్ అయితే ఉంటారు, అట్లా రచ్చ చేసేవాళ్ళు. గ్యాంగ్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఇది మ్యాండేటరీ కదా కాలేజీలో, గ్యాంగులు ఉండాలి. ఆ గ్యాంగ్ లో మనం లీడర్ ఉండాలి, అరుచుకోవాలి, గోల చేయాలి. కాలేజీలో బంక్ చేసి వెళ్ళడం ఇట్లా అంతా ఉండేదా? మేము అప్పుడు అంటే మాపనారు సిటీకి కొత్త, అప్పుడు మేము పల్లెటూరులో ఉండే. నేను ఇంతమందికి ఏమో స్కూలు ఇంటర్ కానీ హాస్టల్లో ఉండే, బాయ్స్ మొత్తం గురుకుల రెసిడెన్షియల్. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా కో ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేటాలకి అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం. హాలిడేస్ ఇంటికి వెళ్తే తప్ప ఇంకా మళ్ళీ ఇంక డిగ్రీకి వచ్చినాక ఇంకా కో ఎడ్యుకేషన్ అయింది. ఇంకా అక్కడ నుంచి కొద్దిగా ఇంకా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ పెరగడం, ఇంకా మధ్యలో పరిచయం కావడం. ఎట్లా పరిచయం అయింది మీరు చెప్పండి అసలు, ఎలా పరిచయం? అమ్మాయిలు అంత ఈజీగా భయపడతారు కదా బేసిక్ గా కాలేజీలో మాట్లాడాలన్నా. అసలు నాకు ఇప్పటికీ మా క్లాస్ లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు. అవునా? అంత సైలెంట్ గా ఉండే అమ్మాయిని ఎలా పడేశారండి? ఫస్ట్ ఎట్లా పరిచయం అంటే, నేను మా ఫ్రెండ్ మా ఇంట్లోనే ఉండేటప్పుడు అయితే ఇద్దరము క్లాస్ నుంచి వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ టైంలో ఇద్దరు పేరు మళ్ళీ ప్రియానే. ప్రియా అని తనని పిలిచిండంట, కానీ నాకు తెలియక నేను టర్న్ అయినా. అది మా ఫస్ట్ మీట్. ఫ్రెండ్. ఓకే, మాకు పరిచయం లేదు. నన్నే అనుకొని నేను టర్న్ అయి మాట్లాడిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చిండు. అప్పుడు ఫ్రెండ్స్ అయినాము. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా పరిచయం. అబ్బా, అసలు ఆ రోజు మీరు తిరగకపోతే ఈమెతో మాట్లాడదామని ఆమెను పిలిచిన. డైరెక్ట్ మాట్లాడదామంటే కొద్దిగా భయం కదా. ఈమెతో మాట్లాడడానికి పిలిచారు ఆమెని. ఓకే, ఆ విషయం మీకు తెలీదు. డైరెక్ట్ మాట్లాడంటే కొద్దిగా భయం, ఏమనుకుంటారు అన్నట్లు. ఆమె ఫ్రెండ్, ఆమె కొద్దిగా ఫ్రెండ్ కదా అని ఆమె పిలిచిన. ఈమె పలికింది, అమ్మాయి పలికింది. అప్పుడే ఫస్ట్ మాట్లాడుకోం. అమ్మాయి ఆ రోజు రిలాక్స్, అమ్మాయి మాట్లాడేసిన ఈ రోజు. అంటే ముందు నుంచే మీకు ఇష్టం ఉండేదా? తన క్లాస్ లో చూస్తా ఉండేవాళ్ళ? అంటే ఫస్ట్ మేము స్టార్టింగ్ క్లాస్ లో ఫస్ట్ మేము వెల్కమ్ ఫస్ట్ రోజు జాయిన్ అవుతాం కదా, ఆ రోజే చూసిన. ఇది మ్యాండేటరీ కదా, క్లాస్ లో ఎవరున్నారు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏ అమ్మాయి నాకు నేను లైన్ వేయాలని చెప్పి ముందే మాట్లాడుకుంటారు కదా. ఆ రోజు వీళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చింది. కొద్దిగా సిగ్గుపడుకుంటే ఎట్లా క్లాసులకు రావాలంటే బాయ్స్ అందరు ఉంటారు కదా, కొంచెం మాట మీద వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చోబెట్టిపోవడం మేము చూసినాం. అబ్బా ఈమె మామూలుగా అందరైతే ఒకరు వచ్చి ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చొని ఉంటారు. ఈమె ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చోబెట్టి ఏం కాదు అది అని చెప్పి ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే వేరే గ్రూప్స్ తీసుకున్నారు. ఓకే, నాది కూడా గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ కాలేజే. నేను కూడా ఫస్ట్ టైం ఎక్కువ ఎడ్యుకేషన్, ఇంకా కొంచెం భయపడుతుండే. అట్లా ఫ్రెండ్స్ అందరు వచ్చి కలిసి మాట్లాడేసి వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారంటండి. పాపం పర్టికులర్ గా ఏం తీసుకురాలేదంట. అప్పటి నుంచి కొద్దిగా
అబ్జర్వేషన్ లో చూస్తున్నా ఎవరబ్బా ఇంత అసలు పెద్ద అందరు తీసుకొచ్చి కూర్చోబెట్టాలా ఎవరు లేదు ఇంత మంది వచ్చి కూర్చున్నారు కానీ ఈమె ఎందుకు స్పెషల్ గా అన్నట్లు కొంచెం చూస్తుంది అన్న. లాస్ట్ బెంచా ఫస్ట్ బెంచా? మాది ఫస్ట్ బెంచ్. వీళ్ళది లాస్టే కానీ మాది ఫస్టే. లేదు మాది కూడా మధ్యలో ఉంటాయి, లాస్ట్ టైం ఉండదు. ఇద్దరు మధ్యలో ఉంటేనే కనిపిస్తాం కదా అందరం. వీళ్ళ బెంచ్ కి కొద్దిగా ఇంకి సెంటర్ లో సెకండ్ బెంచ్ థర్డ్ బెంచ్ ఉంటున్నాయి, మా ఫోర్త్ బెంచ్ అట్లా సైడ్ కి ఉంటున్నాయి. అట్లా కూర్చొని ప్లేస్ ఎత్తుకొని కూర్చొనే వల్ల ఎక్కడ కూర్చుంటే కనిపిస్తుంది అని చెప్పి అక్కడ కూర్చొని చూసుకుంటూ అంటే క్లాసులు కూడా నేర్చుకోలేం కానీ ఎప్పుడన్నా చూడాలి చూసుకుంటూ ఉండేవాళ్ళు, మధ్యలో ఎప్పుడైనా క్లాస్ వినేవాళ్ళు కదా. గొడవలు అవుతుండేనా కాలేజీలో బాగా? అవుతుంది మనం ఒకసారి క్లాసులు కూడా అయిన ఉండే. అవునా? అప్పుడు మా క్లాస్లో నేను సిఆర్ అన్న డిగ్రీ ఇంకా సిఆర్ అంటే అమ్మో సిఆర్ కూడానా? ఫస్ట్ లో వేరే వాళ్ళ లేడీస్ ఉండే, అయితే ఇంకా లేడీస్ వాళ్ళు ఏందో ఇంకా మా క్లాస్లో అందరికి ఆమె నచ్చకనా ఆమె పెట్టే రూల్స్ నచ్చక మేము ఆపోజిట్ అయినాం అన్నట్లు. అయితే ఇంకా అందరు ఉండి నాకు ఓటేస్తే నేను సిఆర్ అయినా. అబ్బో సిఆర్ అయినాక పడిపోయినారా మీరు? అప్పుడు ఇంకా సారు ఏదో లెసన్ చెప్తున్నాడు, ఇంగ్లీష్ తెలుగు సారు చాలా ఫన్నీగా కామెడీగా ఉంటారు సార్, తెలుగు వాళ్ళు అందరూ అంతే మంచి కామెడీగా లెసన్స్ చెప్తాం. అదే లాస్ట్ బెంచ్ లో వేరే వాళ్ళు లోకల్ అక్కడే మబ్నార్ లోకల్ వాళ్ళే ఏదో అల్లరి చేసుకుంటున్నారు. సార్ పోయినాక ఎందుకు నేను సిఆర్ కదా ఎందుకు ఇట్లా అల్లరి చేస్తున్నారు అది అని నేను కొంచెం సీరియస్ అయినా. వాళ్ళు లోకల్ వాళ్ళు కదా జరంగా అంటే మాది వేరే పల్లెటూరు నాకు తెలుసు, ఇంకా ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నాం అన్నట్లు కొద్దిగా మీనికి వచ్చేసింది. అప్పుడు కొద్దిగా లొల్లు అయిండే, ఇష్యూ అయిండే, ఫైటింగ్ కూడా అయిన ఉండే. వీళ్ళు పక్కన బెంచే కదా, ఫైటింగ్ కూడా అయిన ఉండే. మేము పోయి వీళ్ళ మీద వాడుకోమా అంటే ఫైటింగ్ లా ఇంకా కొద్దిగా బెంచ్లు ఉంటాయి కదా. అప్పుడు చూసి రౌడీ అమ్మ అసలు ఎందుకు అనుకున్నా, నేనేమో సైలెంట్ ఆయనేమో వైలెంట్ అనుకున్నా. ఎందుకు మనకు వచ్చిన బాధ దూరంగా ఉండాలి అనుకున్నారా? ఆ గొడవ ప్రిన్సిపాల్ దగ్గర పోయింది. మళ్ళీ క్లాస్ లో ఉన్న వాళ్ళు ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆ అబ్బాయినే సార్ తిట్టినాను అట్లా ఇంకా లెసన్ చెప్తే ఇట్లా డిస్టర్బ్ చేసినందుకు అన్నా సార్ అంటే సరే అని ఊకుంచిన ఆయన. వాళ్ళ లోకల్ కదా మేడం, వాళ్ళ ఫ్రెండ్స్ దొరకడానికి వెళ్ళిపోయినా అన్నట్లు. అప్పటికే సార్ కంప్లైంట్ వెళ్ళింది, వాళ్ళని పిలిచి ఇంకా లొల్లి పెద్ద కాకుండా గొడవ అక్కడితోటి. ఓకే, ఎట్లుండేది వీళ్ళు గొడవలు వేసుకుంటుంటే మీకు ఇటు సైడ్ అమ్మాయిలకి ఎప్పుడు వీళ్ళు రౌడీలు? చాలా వరకు అమ్మాయిలే కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా గొడవ పడ్డారని, అట్లనే తెలిసింది ప్రిన్సిపల్. మీరు కూడా ఇచ్చారా కంప్లైంట్? నేను పోలే, నేను రావటము చదువుకోవటము తినటం వెళ్ళిపోవటం అంతేనా? అంత టాపరా మీరు బాగా? ఏం లేదు అట్లనే ఏం లేదు. టాపర్ కాదు, ఫస్ట్ బెంచ్ ఎందుకు కూర్చుంటున్నారు మరి? టాపర్ కాకపోతే వెనక్కి కూర్చోవాలి కదా అలాగా. మా ఫ్రెండ్స్ కొంచెం చదివేటోళ్ళు ఉండే, ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. నేను అట్లని చదవనని కాదు, నేను కూడా చదువుకునేదాన్ని. ఒక 70% వస్తుంది అంతేనా? మీరు? నేను టాపరే మేడం. ఆవిడ కూడా ఆశ్చర్యపోయారు చూసారా? అట్లా అనుకుంటే 10th లో నాకనే తక్కువనే. టాప్ లో రావాలనే చదివాను కానీ రాకపోయింది మేడం. రాకపోయారు. ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు 10th లో? గ్రేడ్ ఉండేదేమో కదా. 8.3 నాకు వచ్చింది. మీకు? నాకు 8.8. అంటే నేనే టాపర్. వాళ్ళు చూసి లేడీస్ కి జర చూసి రాసినా కూడా అట్లేం ఉండదు. 10th క్లాస్ లో మళ్ళీ నాది ఫస్ట్ బెంచ్, ప్రతిసారి ఫస్ట్ బెంచ్ ఎగ్జామ్స్ గా. అదిగో పాపం కష్టపడి రాశారంట. ఫిజిక్స్ ఎగ్జామ్ రోజు అయితే ఇంకా నేను ఫెయిల్ అయిపోతాను ఏడుకుంటా పోయిన ఇంటికి. పాస్ అయిపోయినా. పాస్ అయిపోయినారా? అట్లా వదిలేసినారు. మీకు ఇన్ని 8.3. ఇంటర్లో ఎంపీసీయా? ఎంఈసి. ఓకే. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే జర భయం అని ఎంఈసీ పోయినా. బైపీసీ ఎంపీసీ తీసుకున్నా అలా కెమిస్ట్రీ అవి ఉంటాయి కదా ఇబ్బంది అని ఎకనామిక్స్ ఉంటుందా? మ్యాథ్స్ వస్తుంది, ఎకనామిక్స్ కామర్స్ ఈజీ అన్నట్లు అది తీసుకున్నా. రెండు జుజుబి. ఇంటర్ బాగానే వచ్చాయి మార్క్స్? ఇంటర్లో అంతంతనే వచ్చినాయి మేడం. అంటే పాస్ అయినారు? పాస్ అయిపోయినా అంతే. ఫస్ట్ అటెంప్ట్ కే పాస్ కదండి? ఫస్ట్ అటెంప్ట్ కే పాస్. డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ పాస్, సెకండ్ ఇయర్ లో ఒకటో రెండో ఉండే బ్యాక్లాగ్స్. అవి మళ్ళీ మాది ఆటోనమస్ కాలేజ్ కదా, నెక్స్ట్ ఏమో అలా రాసుకోవచ్చు అన్నట్టు రాసినాం, అవి వచ్చేసినాయి. మీకు? నాకు ఒక బ్యాక్లాగ్ ఉండే, ఇంకా రాయలేదు. అదే బాబు పుట్టిందని చెప్పిన కదా, ఇంకా రాయలేదు. ఇప్పుడు వదిలేసారు. ఇంకా ఫస్ట్ ఇయర్ లో ఉండేదా? సెకండ్ ఇయర్ లోనే. సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్ ఉండేది. మరి అసలు ఈయన ఫుల్ గొడవల్లో ఉండేవారు, మీరేమో సైలెంట్ గా వచ్చాం, తిన్నాం, చదువుకున్నాం, వెళ్ళిపోయాం. మరి ఇద్దరికి ఎలా ఆ కనెక్షన్ వచ్చింది?
మధ్యలో ఈయనకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు చెప్తుండే. అంటే నేనేమనుకుంటుంటే అంటే కొంచెం వైలెంట్గా ఉన్నాడు కదా, ఎందుకులే అన్నట్టు దూరం ఉంటుండే. వాళ్ళు ఏం చెప్తుండే అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్న వాళ్ళే సరిగ్గా లేరు, తనకు పేరెంట్స్ లేరంటే ఇంక ఇట్లనే ఉంటారు కదా, అది ఇది అని మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తుండే. అట్లా అట్లా చెప్పి దగ్గర చేసిర్రు. ఇంప్రెస్ అయ్యేలా చేసి. అది కూడా నిజమే కదా మేడం, ఈ రోజుల్లో పేరెంట్స్ ఉన్న వాళ్ళే సరిగ్గా ఉండట్లేదు, ఇంకా పేరెంట్స్ లేరంటే ఇంకా అట్లనే ఉంటారు కదా. ఎలా అట్లా అంటే కొంచెం వైలెంట్ గా గొడవలు వేసుకుంటూ. ఓకే, మీరు కొంచెం వైలెంట్గా ఉన్నప్పటికీ మంచోడేనా? అప్పుడు ఉండే మేడం, ఇప్పుడు ఏం వైలెంట్ కాదు. అప్పుడు ఇంకా కాలేజ్ ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది. పూర్తిగా మార్పు వచ్చేసిందా? మారిపోయిన మనిషి. అలాంటి ఒక పోస్టర్ వేసుకుంటారు ఇప్పుడు, అంతే కదా? అప్పుడు అంటే ఇంకా ఆ ఏజ్ అట్లాంటిది మేడం, ఉడుకు రక్తం. అంటే ఇప్పుడు కూడా ఏజ్లో ఉండదు కానీ కాబట్టి మ్యారేజ్ అయింది, పిల్లలు అయ్యారు, అంతా ఇంకా ఎంత ఎందుకు అన్నట్లు సైలెంట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.